మన వివాహ వ్యవస్థలో పెళ్లినాట ప్రమాణాలకు ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏంటి? బాగుందమ్మా. మన సంప్రదాయానికి మించినటువంటి సంప్రదాయం ఇంకోటి లేదు. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే బల్లగుద్ది చెప్పచ్చు. అంటే అది చెప్తే కానీ బల్లగుద్దితే కానీ అది కాదన్నట్టుగా చెప్తారు కదా. ఇప్పుడు బల్లగుద్ది చెప్పచ్చు. ఏంటయ్యా అంత గొప్పతనం నీ సంప్రదాయంలో అని అంటే, మన సంప్రదాయంలో అనేక రకాల పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో ఒక ప్రమాణం చేయించడం అనేది ఉన్నది చూడండి. అది పాటించి తీరవలసిందే. ఎందుకని? అది అగ్నిహోత్రం దగ్గర చేయిస్తారు. వధూవరులు ఇద్దరి చేత అగ్నిహోత్రం దగ్గర చేయిస్తారు. ఏమండి, ఇంకొక దగ్గర చేయించవచ్చు కదా, ఆ అగ్నిహోత్రం మండుతున్నటువంటి అగ్ని దగ్గర ఎందుకు చేయిస్తారు అని అంటే, ఒరే నువ్వు గనక ఈ ప్రమాణం గనక తప్పితే మీ ఇద్దరిలో ఎవరు తప్పినప్పటికీ ఆ అగ్నిలో కాలిపోతారు, అంటే మీ బతుకు బూడిదైపోతుంది, కాలి బూడిదవుతారు సుమా అని చెప్పటానికి ఆ వధూవరులిద్దరి చేత ప్రమాణాలు చేయిస్తారు. వరుడి చేత ఈ మాటలు అనిపిస్తారు. సంక్షిప్తంగా మనం చెప్పుకుందాం. ఏషా నాతి చరితవ్య ధర్మేచ ఏషా నాతి చరితవ్య. ధర్మములో ఈవిడ ఎప్పుడు అతిక్రమింపరానిది. అంటే నువ్వు ఏ ధర్మ కార్యక్రమం చేసినా ఈవిడికి చెప్పు. ఇద్దరూ కలిసి చర్చించుకోండి. ఇద్దరు అవుననుకుంటేనే ఆ ధర్మం చేయండి. ఇది వద్దు అనుకుంటే ఇద్దరిలో ఆ ధర్మ కార్యక్రమాన్ని మీరు చేయకండి. ఇద్దరూ మనస్ఫూర్తిగా ఒక ముగింపుకు వచ్చిన తర్వాత ఆ ధర్మ కార్యక్రమాన్ని మీరు చేయండి. నేను నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, దాని మాట నేను వినేదేముంది అని అనటానికి నీకు లేదురా అబ్బాయి. ప్రమాణం చెయ్యి. ధర్మేచ ఏష నాతి చరితవ్య అంటే అతి చరితవ్య అతిక్రమింపరానిది. అంటే ఆవిడ చెప్పినట్టు అంటే ఇద్దరు కలిసి చర్చించుకొని ధర్మంలో ఒకరినొకరు అతిక్రమించకండి. అలాగే అర్థేచ ఏష నాతి చరితవ్య. డబ్బు విషయంలో ఇద్దరు మనస్ఫూర్తిగా చక్కగా మాట్లాడుకోండి. సంపాదన విషయంలో ఇద్దరు మనస్ఫూర్తిగా మాట్లాడుకోండి. నీకు ఎక్కడి నుంచి ఎంత డబ్బు వస్తుందో ఎవరికి చెప్పినా చెప్పకపోయినా భార్యకి నువ్వు తప్పనిసరిగా చెప్తానని ప్రమాణం చెయ్యి. నీ సంపాదన ఎక్కడో దాచిపెట్టి భార్యకి తెలియకుండా చేయకు. ప్రతి విషయం కూడా ఇద్దరికీ తెలియాల్సిందే. అర్థేచ సంపాదన విషయంలో ఏష ఈవిడ నాతి చరితవ్య అతిక్రమింపరానిది. అంటే వాడు నాతి చరామి, అతని చేత అనిపిస్తారు. నా అతిచరామి, నేను దాటను ప్రమాణం చేస్తున్నాడు. అగ్నిహోత్రం ఎదురుకుండా అందరూ చూస్తూ ఉండంగా ప్రమాణాలు. అలాగే కామేచ ఏష నాతి చరితవ్య. కామం విషయంలో కూడా ఏష ఈవిడ అతిక్రమింపరానిది. కోరికలు లౌకికాలు అలౌకికాలు అని రెండు రకాల కోరికలు ఉంటాయి. లౌకికాలు అంటే ఈ శరీరానికి సంబంధించినటువంటివి కోరికలు కొన్ని ఉంటాయి. ఆ శారీరక కోరికల్ని తీర్చుకోవటంలో కూడా ఏష నాతి చరితవ్య. ఈవిడిని తప్పించి ఇంకొకరి దగ్గరికి నువ్వు వెళ్ళటానికి వీలు లేదు. ఏషా నాతి చరితవ్య నాతి చరామి. ఇంకొకరి గురించి నేను మనస్సులో కూడా ఆలోచించను, నాతి చరామి ప్రమాణం చేస్తాడు వరుడు. అలాగే మోక్షేచ ఏష నాతి చరితవ్య. మోక్షం విషయంలో కూడా నేను ఇవాళ పెళ్లి చేసుకున్నాను, 10 రోజులు ఏదో గడిపేశాను, 11వ రోజు నాకు ఈ సంసారం మీద నాకు విరక్తి ఏర్పడిపోయింది, నేను నిన్ను విడిచిపెడతాను, లేకపోతే నీకు విడాకులు ఇచ్చేసేస్తున్నాను, నువ్వు వెళ్ళిపో, నేను మోక్షం కావాలని కోరుకుంటున్నాను, ఈ అడవులు పట్టుకొని వెళ్ళిపోతాను అంటానికి వీల్లేదు. మోక్షేచ మోక్షం విషయంలో కూడా ఇద్దరూ సంప్రదించుకోవాల్సిందే. ఏష నాతి చరితవ్య. నిజానికి ధర్మ అర్థ కామాలు ఈ మూడు ఇద్దరికి సంబంధించినవి. మోక్షం అనేటువంటిది వ్యక్తిగతమైనది, కానీ వ్యక్తిగతం అని చెప్పి వదలటం లేదు మన వివాహ వ్యవస్థ. వ్యక్తిగతం కూడా ఇద్దరు చర్చించుకోండి. ఇద్దరు చర్చించుకొని అయ్యా ఇక్కడితోటి బారువు బాధ్యతలు అన్నీ తీరిపోయిన తర్వాత ఇక మోక్షం విషయంలో నేను ప్రయత్నం చేసుకుంటాను, నువ్వు కూడా నాకు అనుమతి ఇవ్వాల్సిందని ఆవిడ దగ్గర అనుమతి తీసుకొని మోక్షం విషయంలో అప్పుడు ప్రయత్నం చేసుకో. అంతేగాని నీ అంతటా నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, నాతి చరామి అని వరుడు ప్రమాణం చేస్తాడు. కాబట్టి భార్యకి సంబంధించి భర్త, భర్తకి సంబంధించి భార్య, ఈనాటి పెళ్లినాటి ప్రమాణాలు అంటారు చూడండి. ఇంత గొప్పగా ఆ దేవభాషలో సంస్కృత భాషలో మన వివాహ వ్యవస్థ ఎంత గొప్పదో చూడండి. ఆ నలుగురు ముందు ప్రమాణం చేయిస్తారు, అగ్నిహోత్రం ముందు ప్రమాణం చేయిస్తారు. అది దాటకుండా గనక ఉంటే సంసారాలు పచ్చగా ఉంటాయి.
అది మన వివాహ వ్యవస్థ యొక్క గొప్పతనం, మన సంప్రదాయంలోని గొప్పతనం.